ఉన్నది మాకేమన్నా జీవనార్థి వాడు అడ్డం జనపడుతున్నారు పిలుగు పంట పిల్లి చుట్టున్నాడు వాడేంది అగ్గితోటి ఆడుతుండు అగ్గితోటి తింటుండు మొత్తం అగ్గి మొత్తం ఈ అడవి లోపల వెళ్తే రెక్కలున్న పక్షులు లేచి కట్టొచ్చినాయి రెక్కలేని పక్షులు పూలి మొత్తం బూడిదైపోయినాయి మాకేమన్నా జీవనార్థి పెడితే మేము బతుకు మరి వద్దుల కర్రోడు మద్దుల కర్రోడు కోటి వేల మద్దలు కాల పెట్టిండు కోటి వేల మద్దలు కాల పెట్టిండు రెప్పలచ్చిన మద్దలు లేచి కట్టలు కట్టి రెప్పలారి పచ్చల కాలికు లేచి కట్టలు కట్టి రెక్కలు కాలంగా దోకలు నీ యొక్క వేటికి వచ్చిన సంఘం అయ్యి మాకు జీవనార్థి వెళ్ళిపోదాం ఎప్పుడు వరకుతున్నాయో మరి ఏమే బిడ్డలు అన్నారు ఎత్తిన పుట్ట పెరగ వంతం ఉన్నవి ఎత్తిన లోకం మీద బిడ్డ మరి గబ్బిలాలే పుట్టు అన్న దేవుడు గబ్బిలాలే పుట్టు అని దేవికి దేవాలు పెట్టినాక రెండు కండ వేరే పత్రులైనా మరి ఏనాడు ఒక గబ్బిలాలే పుట్టు అన్నాక పత్రులు వెళ్ళిపోయి కానీ లోకాల శంకరుడు మరి వద్దుల కర్రోడు మద్దుల కర్రోడు ఎవడు కావచ్చు అది చేతుల వాళ్ళు వేసుకుడు కింద 7 లోకాలు మీద 7 లోకాలు 7 14 లోకాలు వస్తున్నాడు చూసి ఎవరి కళ్ళ చూసినా భగవంతుడు మళ్ళీ ఏ కళ్ళ చూసిండు మా ప్రతి లోకాల శంకరుడికి ఎన్ని మహిమలు దొరికిన మహిమ దొరకదన్నాడు దేవుడు 7 లోకాలు మీద 7 లోకాలు 7 14 లోకాలు లోకాల శంకరుడు ఎప్పుడు వస్తున్నాడు చూసి ఎవరి కళ్ళ భగవంతుడు మళ్ళీ కొండ కచ్చి మళ్ళీ పంచకాల కట్టవే కొట్టిండు నల్లయ్య పేరు వాకు పడతలేదు మరి ఎవరు కావచ్చని భగవంతుడు చూసిన లోకాల శంకరుడు తమ్ముడు ఇంటి దగ్గర తీసుకుని తమ్ముడు బ్రహ్మదేవ తీసుకోవాలి తమ్ముడా ఇంటి దేవ తమ్ముడు బ్రహ్మదేవ కళ్యాణి కళమైపోయిరా మరి అడవి లోపల వద్దుల కర్రోడు మద్దుల కర్రుడు ఎవడు కావచ్చు ఆడకు చూసిరాబర్రా చూసిరాబా చెవులు అసంటారు నువ్వు కొమ్ములు అసంటలో మేము ఏ దాతమ్మా కొడుకు కట్ట పెట్టుకుంటున్నాం పంట పడతా ఆడే మరి ఏనాడు వచ్చిన కోటి వేల వద్దులు కోటి వేల మద్దులు మరి ఎవడు కావచ్చు తమ్ముడు చూడు అంటే కంగారు చెవులు ముద్ద కొమ్ములు ముద్దులు అడుగుతున్నారా చెవులే ముందు పడతారా చెవులు అసంటే నువ్వు కొమ్ములు అసంటలో మేము చెవులు పోతాడితే కొమ్ములు పోతాడితే కళ్ళ తల అనుమానం ఏంటి బొమ్మలు పోట్లాడితే చెవులు పోట్లాడితే అంటే ఇప్పుడు ఏమైనా కొట్టాలి కూడా చెవుతలు కొట్టాలనుకుంటే కొమ్ముతాడు అయితే కొమ్ములు అసంటే నువ్వు చెవులు అసంటే మేము అన్నా ఇక నేను పండగ పాపం ఏందనుకో ముందుగా పోతాం తినేది ఉంటే లడ్డూలు జిలేబీ అటుకులు అవి 60 ప్రతి ఒక్కరు తింటాం ఆడికి ఇట్లా గింత గడబెడ అయిందా అనుకో అన్నా అన్నా అంటాం మీ వెనక నువ్వు ముంగడికి ఎట్ట పలికిందికే మరి పొద్దుగాల వచ్చినాక మన మన ఇంటి కలిసి వచ్చినాక మా అత్త మనకు అడుగు పెట్టింది అటుకులు పెట్టినప్పుడు మీరు ఏమైనా అత్తన్నారా మాకంటే ముందర బుక్కిర్రు మరి సాయం వసుకత్తి 4 సార్లు సాయిసుకత్తి మీరే తాగిరు ముందుగానే సాయం అయ్యలేదు మరి అంతకాయ తమ్మడం మీకు ఎప్పుడు వరకు ఉన్నారు మరి ఏ నడవక నా కొడుకు నారద భగవాన్ ఉన్నాడు నా కొడుకులు విరుచుకొని మరి నా కొడుకులు మమ్మంట నారద భగవాన్ దగ్గర విరుచుకున్నాడు కొడుకా నా కన్న కొడుకా నా కొడుకు చక్కల సుది కాదు కొండకాడ ఆట పడు పిల్లగడ్డ పెరిగి మాట ఉన్న ఆటరా కొడుక నువ్వు ఆడదాకా పోయి కొడుక నువ్వు అన్ని చూసుకో పట్టుకొచ్చు మీద రైతురా కొడుక నాన్న భగవాన్ పట్టుకొచ్చు నిద్ర తీసుకుని ఇట్లా చేతులేసి నలుసుకొని తీసుకొని అంతేనా పోతగాని కడిపెట్టున్నాయి నాన్న ఇంత చిన్న
పని చెప్పి దాన్ని పట్టుకొని వస్తావా? అవునా కాళ్ళు ఎట్లా కడిపెట్టున్నదా ఎట్లా పోవాలి మరి నేను ఎట్లా పోవాలంటే గిరి మాత్రం వల్ల అడుగు పెడితే అడుగు పోరా పోతా అంటే గిరిగిరిగా పట్టా పోతా పప్పేసిరు అంకాయ కూర అండి ఏవి తిన్నవాను సాంబార్ కూడా వేసిరు నాకు గుర్రం కావాలి ఏదో ఒకటి నేను పోవడానికి ఏదన్నా కావాలి మరి కొడక నీకు లక్కరథం ఎత్తున్నా 7 తొట్టి ఎత్తున్నా లక్కరథాలు తీసుకొని 7 తొట్టి పట్టుకోవాలి మరి నువ్వు పోయి పట్టుకు రాబోరా నాకన్నా కొడక అని చెప్పగానే ఒక 4 భగవాన్లు అయినా కానీ ఎట్లా పోతున్నాడు ఓ రామ రామ రామవై రామ 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 రామవై రామ ఏంటిది మీ దేవుడు మీ పల్లె ఎక్కడ మీ పట్నం ఎక్కడ గుండి పోడా అంటున్నావు నీ ఊరు ఎక్కడ నీ దేశం ఎక్కడ రాజ్యం ఎక్కడ అగ్గిపంతులు ఆడుతుంది నీ ఊర్రా నాదా నాది తినేది అగ్గే నా దేశం అగ్గే నా మొత్తం అగ్గే నా సర్వ నా తల్లిదండ్రులు నా పుట్టు పురువత్తం మొత్తం అగ్గే అగ్గే అడ్డ చోడు పొడు మూడు పిల్ల పంట పిల్లకి పంట తినేది ఒక తాగేది ఒక తల్లి ఒక తండ్రి ఒక రాజ్యం ఒక దేశం అగ్గే నీది అడవి రాజ్యం నీది నాది శివపురి పట్నం నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి నిన్ను తీసుకుపోవడానికి వచ్చిన గుండె దిగు ఏంది గుండె దిగురా ఎక్కువ మాట్లాడు గుండె దిగురా గుండె ఎక్కువ మాట్లాడు గుండె దిగురా అంటే గుండె ఎక్కువ మాట్లాడు తాత అవుతుంది తాత అవుతుంది ఏమైతుంది చూసుకున్నావా ఏంటిది గిర్రా 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 దింపి గుండె దిగు చూసుకుందాం గుండెకు దిగిన కిందికి వచ్చిందనుకో తాత గిర్ర 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 దింపి ఆ గుండుకే చంపిననుకో నీ తల 2 వక్కలు కావాలి ఏమిరా పోడా నేను గిట్ట ఉరికొచ్చి గుండె గిట్ట తాకింది అనుకో గుండు పడపడ పడపడ వలిగిరి గుండు నరికిలో వాడి బెల్ల పడ్డ మీద బెల్లపలు అనగాలేరా గుండు దిగు గుండె ఎక్కు గుండు దిగురా గుండె ఎక్కువ మాట్లాడు చేస్తావా చేయాలి అదిగో ఇదిగో బాగా
ఏ కుక్క లెక్క కనబడతారో బుమ్ము బుమ్ము అంటే ఏం అర్థమైతే అప్పుడు కొన్ని దేవుడేమన్నాడు మరి తాత నేను చెప్పిన మాట వినలేదు నీ దాన్ని కట్టాను 3 విషయాలు కళ్ళే మరి ఎగిపోయి నువ్వు పోతానంటున్నావు నువ్వు శివపురి పట్నం వేరంకనే తాత తండ్రి శంకరుడు ఏమంటే చెప్తావు లోపల పట్టం జాడ పడముడు పిల్ల పట్టు పిలికి పట్టు తినేది ఎక్కి తాగేది ఎక్కి తండ్రి తల్లి ఎక్కిరా రాజు ఎక్కి దేశం ఎక్కినాట శిరం అయితే శివపురి పట్టం అతడు శివపురి పట్టాలు శిశువుతాడు కాదంటే కంచి వేలు పట్టం కాల్చుకొని మట్టుకొని కంపేపర్ ఇంపుకపోతాడట అదే కాకుండా అటు వచ్చిన గడ్డ పట్టు పెడతాడు ఎదురుగా వచ్చిన ఎదురు పట్టు పెడతాడట అదే కాకుండా పార్వతి గడ్డము మీ యొక్క నాయనది సీకె ముడేసుకొని నాయన సీకుంటదా మా అమ్మ గడ్డ ఉంటదా తిరమరు చెప్పినావు నువ్వు మరి నీ యొక్క బాబుది గడ్డం మీ తల్లి సీక ముడేసుకొని ఉయ్యాలు వదలని చెప్పే నారదుడు అని చెప్పగానే నారద భగవాన్లు అయినా గాని ఎట్లా పోతున్నాడు బయల సాపు ఉన్నదే ఉయ్యాలో బయల సాపు ఉన్నదే ఏనాడు ఒక నారద భగవతులకి లోకాల శంకరుడి పేరుకి ఎప్పుడు ఎలా వచ్చిందో శంకరుడు మేడికి వచ్చాడు కట్టారు కలిపి మీ సాయం కలిపి ఎవరా మీరు తమ్ముడా తమ్ముడా దగ్గర కూర్చొని మీకు సాగం అయిపోదాం మీరు అంత దూరం కూర్చుంటే మీకు సాయం రావడానికి గిలాసులు లేవా ఇంకా గిలాసులు లేకపోతే అలా ఖచ్చితంగా నాకు కూడా మీ అన్నదమ్ములకు అయితే పోయి నాకండి ఎటు పోతావు ఏ నిజం పల్లె నిజమా అయ్యా నీళ్ళుగా పైన నీళ్ళు కడుకొని కొండే అది ఆడి కాదు ఆమె అందరూ ఆడి కాదు ఎవరు మా కొడుకు తెప్పించుకున్నాం ఓన్లీ పిక్కి చెప్పలే Hare
వెళ్ళిపోదా ఎటు నాదా దేవతలు తెలిపారు మనం కూడా వెళ్ళిపోదాం అయ్యో నాదా నా ప్రాణ నాదా ఓ నాదా మరి యొక్క చూసిన దేవుళ్ళ మనమే భయపడక నరలు భయపడరు రాదా మరి దేవతలు వెళ్ళిపోయారు మనం వెళ్ళిపోయే వంటలు రాదా మరి నాదా ప్రాణేశ్వర పోతే నువ్వు ఓనాదని ఇక్కడ వంటలు చెప్పి పార్వతీదేవి ఎప్పుడు వలుకుతున్నదో లోకాల శంకరుడు బాగా పార్వతీదేవిని పోతే నీలో గంగదేవి లేవన్నాడు ఆ లోకాల శంకరుడు ఇక్కడే గొల్లకుడ గోత కింద కన్నకవల బుట్టల బుట్టనాసు కప్పుకొని తుమ్మి కొట్టలు పెట్టుకొని శంకరుడు జాగని ఉన్నాడు మరి ఆడ వెళ్ళ పార్వతీదేవి శత్రు తమ దశమని ఎవడు కావచ్చు మరి నేను వరిసే కలిగి సింగల్లో బాయికో తడిపెడి తానాలు వేసైనా పడమాత్రం పెట్టుకొని పడమాత్రం కట్టుకొని మంటలు పడుతున్నా పడవ కట్టుకొని గుంజ పెట్టుకోవాలి మరి చేతిలో ఒడి లోపల నేను వల్లేసుకుంటాను అన్నది పార్వతీదేవి పార్వతీదేవి వల్లేసుకుంటారు కలిగి సింగల్లో బాయికాడికి ఎప్పుడు పడుతున్నావు దోశ లోపల ఉతకాల పట్ట వరకల్లా భగవంతుడు మళ్ళీ కళ్ళ చూసిండు దేవాల దేవతను వెళ్ళిపోయి సాగున్నారు నా తల్లి పార్వతీదేవి చూసిన మరి కలికి సింగుల పైకడ వచ్చింది కలికి సింగుల పైకడ తడబెడి దానాలు వేసింది పడిపత్రం వేసుకొని పడిపత్రం కట్టుగా దోశలో బళ్ళు వేసుకుంటున్నది నా తల్లి వాడు చేతిలో పద్ధతులు ఇంకా ఆగబడుతున్నాడు దేవుడు పద్ధతులు ఇంకా తల్లి చొక్క చేతిలో ఎప్పుడు ఏర్పడుతున్నాడు కన్ను తల్లి పార్వతీదేవి ఏమన్నది కొడక మల్లయ్య మల్లయ్యో మరి కొడక మల్లయ్య నీకు ఏమొచ్చింది కొడక అడవి లోపల చూసినవా కలిగి సింగుల మాయి కాడ మరి ఏదైనా ఒక చుక్కలు చక్కలు గుడకన్ను ఎందుకున్నావు మరి నీ యొక్క వేటి కొత్తడి కన్న తల్లి పార్వతీదేవి చెంపుతలు ఉతకాలు చేతులు వెళ్ళి పన్నీరు పడమర పట్టుకోవాలి ఈ యత్నవాదం ఉన్నది కొడుకున్న వేటికి మల్లయ్య వేటికైనా మరి ఎట్లా బయలుదేరింది కాపార్వతమ్మ అరే మదనాతుందా అరే పూజావయ్యా అరే అడికెళ్ళి కాపాలో ఎడవతాయి మదనాతుందా అరే పూజావయ్యా అరే అడికెళ్ళి కాపాలో ఎడవతాయి మదనాతుందా
మరి ఉగాది ఎండలు కుబడి కొడుతున్న మాకు మాత్రం మెసరి కొడుతున్నాయి నా కొడుక మళ్ళీ ఎండ కొడుతుంది నీరక మరి పోతే అంటే నా కొడుకు ఎంత బాధపడతాడో అదే ఎరడు ఎండలో నడుచుకుంటే ఎప్పుడు పోతున్నా అది కళ్ళ పంట పొక్కుల పొక్కులు వత్తుల్ని మారి పొక్కులు వత్తుల్ని కన్న తల్లి పార్వతీదేవికి తండ్రి మీద పడ్డది ఓ దేవుడా తండ్రి మీద పడ్డది నారాయణ అలనాడు వచ్చిన తల్లి పార్వతీదేవి కొడుక మల్లయ్య పాలవాడు పగవాడు ఇతరులు చిత్రం దొంగ దశమారి ఎవడు ఏమన్నాడు కల్లవా గౌరాయ్య ఎట్లా పోయింది కొడుక మల్లయ్య అని చెప్పగానే భగవంతుడు రారాజు మల్లికార్జున స్వామి ఏమంటూ ఉన్నారా కొడక నువ్వు పాలవాడు కొట్టిండా పగవాడు ఇతరులు చిత్రులు దొంగ దుస్మాన్ ఎవరు కొట్టిరా ఏరే పర్వతాలు యుద్ధం చేసి వచ్చినావు కన్న కొడుకు వెంటకొచ్చి కొడుక మల్లయ్య అని కొడుపాద కొడుకుతాని కొడుకులు ఉడతాని కన్న తల్లి ఎప్పుడు వరకుతుందో కన్న కొడుకు మల్లయ్య నా తల్లి తల్లి బాధ ఎట్లా కడిగి ఎత్తుకోవాలని దేవరాజు మల్లయ్య తల్లి ఎత్తులు నీళ్ళు పట్టిండు దేవుడు తల్లి బాధ ఓ దేవుడా అయ్యా బాధలు కొడుకు పట్టే మల్లయ్య తల్లి పాదాలు కడుక్కున్నాడు ఓ తల్లి పార్వతీదేవి నన్ను పారవాడు కొట్టలేదు భగవాడు ఎత్తులు చెత్తులు దొంగలు మరి ఏమని లేదు ఏం కష్టం వచ్చింది కొడక నాకు వచ్చిన బాధ నాకు వచ్చిన కష్టాలు మేడల మిద్దలకి వెనక దురోధం ఒప్పుకొని చెప్తున్నా భూకుండా పెట్టుకొని నాకు వచ్చిన బాధలు నేను నాకు వచ్చిన కష్టాలు చెప్తాను అన్నాడు దేవరాజు మల్లయ్య నీ అవ్వ నన్ను ఎక్కువ ఏంటి కొడక నేను మోస్తానా నేను మమ్మీ ఎక్కువ నేను మోస్తానా కొడక నేను మోస్తానా మమ్మీ అమ్మయ్య మోస్తానా గుమ్మడి చెట్టు ఎంత ఉంటది గుమ్మడి చెట్టు బాగా పొడుగు ఉంటది బాగా దాని కాయ ఓ దాని కాయ గింత ఉంటది ఎంత ఉండదు ఆ తేయి ఎంత ఎంత ఉంటది ఇంతే ఉంటుంది 5 ఏళ్ళు ఉంటుంది ఆ కాయ కథ పెద్ద బరం వస్తాయా అది వేరు ఇది వేరు కాదు కొడుకు కొడుక నేను ఎత్తుకుంటా కానీ నా నట్లో బోట్లు వాటర్లు అన్ని వేరే కొడగా మళ్ళీ పంది నన్ను చిన్నప్పుడు బొత్తలు ఎక్కువ అప్పుడు వేరు ఇప్పుడు వేరు కాదు కొడక అప్పుడు మనం కిలోన్నర 2 కిలోలు ఉంటుంది లాస్ట్ 9 నెలల వరకు ఇప్పుడు ఎన్ని ఉన్నావు ఇప్పుడు కింద మీద 70 ఉన్నావు నువ్వు 5 ఏళ్ళ ఎత్తుకో తిరగలేను 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ దాకా ఎత్తుకొని తిరిగిన కింద మీద నేను ఇప్పుడు ఎత్తున్న 19 ఏళ్ళు ఉంటే 19 ఏళ్ళు ఉన్నా కొడక నేను కాలేజీ పోతున్నా ఎక్కువ కాలేజీ పోతున్నావా ఏ కాలేజీ మరి ఎగిరేసుకోడు సంకర ఎత్తుకోవాలి కన్న తల్లి పార్వతీదేవి ఎంత పోతున్నాయి కన్న కొడుకులు ఎత్తుకున్నది కన్న తల్లి పార్వతీదేవి ఎగి మేడల మిద్దలు ఎప్పుడైనా వచ్చిందో కొడుక మల్లయ్య పొందుడు 60 అడుగులు 70 దేవనందరూ పెరుగురా వంట శాఖలు ఎత్తలే కన్న తల్లి పార్వతి కొడుకు నువ్వు కూడా పెట్టి వంట శాఖలు తయారు చేసింది కొడుక మల్లయ్య అన్నం వల్ల ఎందరారా నా కొడుకు నేను అన్నం తినాలంటే దేవాల దేవతలు ఇక్కడ ఉండాలి ఉప్పగల
అమ్మలు ఉండాలి వాళ్ళు తిరుపతి తీరంగం కైలేసం ఎవడాలు రాజన్న యాత్రలు తిరగరాని వేర్రా టూర్లు వేసి రాని వేరు వాళ్ళు టూర్ వేసి రాను అని బస్ వేసి రాను అని వాళ్ళు వచ్చినాక తింటా నేను వాళ్ళు రావాలంటే బాగా బాగా వాళ్ళు కోరెల్లి జాతర అని వాళ్ళు ఐరేళ్ళ జాతర అని తిరుపతి జాతర అని మల్లగుట్టిన జాతర అని దొంగమల్ల జాతర తాళ్ళపల్లి మల్ల జాతర అని వాళ్ళు వాళ్ళకి వచ్చిన కాళ్ళు కూకుండా పెట్టుకున్నాక నేను అన్నం తింటనే నా తల్లి పార్వతీదేవి ఒక్కడే ఒక 10 నిమిషాలు కూర్చో ఫోన్ వెళ్ళి తీసుకొని వస్తా ఏడున్నారమ్మా ఏడున్నారు మీ ఇంట్లో కూర్చోకూడదా సరేనా అని తీసుకొస్తాను అమ్మ పార్వతీదేవేనా అని ఎట్లా పోతుంది పుట్టకడికి ఎప్పుడు ఎర వచ్చిందా రాదా మన చిన్న కొడుకు రాదు మల్లయ్య ఉన్నాడు రాదా బాబా పార్వతి మన కొడుకు మల్లయ్య నాకు తెలియదా నువ్వు ఏమంటావు ఏమో అని నేను అచ్చిక్కడ రాకుండా మన కొడుకు మల్లయ్య నాకు తెలిసేనే మరి పోదాం పా నాదా మన కొడుకు లోగిల్లోకల మిద్దె లోపల కూర్చొని మరి బాబా పార్వతీదేవి మన కొడుకు మల్లయ్య నాకు తెలుసు మన కొడుకు మల్లయ్య ఎక్కడున్నాడు బాబా నాయన అడికెళ్ళి చూసినావా భగవంతుడు మల్లయ్య బయటికి లోకాలు శంకరుడు ఏమంటూ ఉన్నాడు ఎక్కడ నా కొడుకు ఏడు నా కొడుకు కల్లారు సన్న బాబా గుమ్మడి సక్కరామ కొడుకు మరి దేవరాజు మల్లయ్య కళ్ళ చూసి ఏమన్నాడు నాకు వచ్చిన బాధలు నాకు వచ్చే కట్టాలు నా తండ్రి శంకరుడు చెప్పుకుంటున్నా అని తండ్రి వల్ల వేడి మల్లయ్య వత్తమండు దేవుడా దేవుడు ఒకనాడు దినము లోపల వర్షకాలం నాడు నాకు పిల్లల జాడ చెప్పమంటే నాయన్న బలిగల్ల పిల్లల బలి మెడమ జాడ చెప్పినాము నాయన్న బలిగల్ల పిల్లల బలి మెడమ జాడ చెప్తే ఓడ వంజన ఓడకత్తుకొని పిల్ల చూసిన వనరాని మాటలు చెప్పనాడు చెప్పలు చెప్పింది మరి నాయన్న నా కుడి కాలి కొట్టాలి ఉన్నదాడు ఎడవకాలి బండి ఉన్నదాడు ఇప్పుడు రచ్చపుండ ఉన్నదాడు ఏమవుతాడు వాళ్ళకి పంపినాడు పుణ్యానికి పుట్టిపోతున్నాడు వసకాలి పొందుతున్నాడు వంతులు నాకు 4 రోగాలు కూడా నాయన్న మరి ఏమి నా కొల్ల రాజా నిన్ను కూడా తీసుకురా నా ఏళ్ళు తగిన కాళ్ళ తగిన 4 రోగాలు కన్నా కొల్ల రాజా మరి పిచ్చకుంటుంది పిలిచి పిల్ల గంగెత్తులు కడిగేది మాది మంతలు ఏ వడ్డీల వంటకాలు ఇల్లు అనుకుంటూ ఆగిన వాళ్ళకి ఉన్నాయి కాలికి దుమ్ములు కన్నా వనరాని మాటలు ఉన్నాయి ఆయన మరి మరికో రాజు మర్చిపోతే బేగో నేను ఉన్నాడు వనరాని మాటలు దెబ్బరా దెబ్బ బంతి ముందుగా పడ చెప్పింది అందుకని నా ఇన్నా నేను సంటి దాకా సముద్రం తీసుకొస్తా మాగి దాకా మామ తీసుకొస్తా కుదరడం సముద్రం రెడ్డి భగవంతుడు మళ్ళీ కాదా అని నేను బయటలే వచ్చిలే నా ఇన్న ఏడు నాకు పెళ్ళం కావాలి నాకు పెళ్ళం కావాలి నీకు పెళ్లి కావాలా కొడక ఇయ్యాల రేపు ఒక్క వారం చేసుకొని సాధారణకి దుబాయ్ పోతారు ఖత్తర్ పోతారు బొంబాయి పోతారు బోర్లు చదువుతుర్రా
పోతలేరా మస్కట్ పోతారు బొంబాయి అయితే పోలేదు పోతారు రిపర్స్ అప్పటిదాకా అట్లా కాకుండా దుకాణాలు కూడా ఉంటారు ఎవరక్కడ దుకాణాలు ఉంటారు లాస్ట్ కట్ట ఏసల మీద ఏసలు కట్టి అర్థం కూడా అర్థం రేపు అయితే కొడక మళ్ళీ యొక్క పెళ్ళాన్ని చేసుకుని మస్కట్ పోతున్నారు దుబాయ్ పోతున్నారు దుబాయ్ అమెరికా పోతున్నారు హైదరాబాద్ పోతున్నారు బొంబాయి పోతున్నారు ఎవరైనా పోతున్నారు మరి అదే కాకపోతే నా కొడక ఒక్కళ్ళు 9 నిమిషాలు కొరిగించుకొని ఆడేసరి కట్టుకుంటున్నారు ఆడలు వేసుకున్న కాదు వేసుకుంటున్నారు ఆడలు కట్టుకుని చీరలు కట్టుకుంటున్నారు మరి నువ్వు డాడీ ఆపు ఆపు కాదు బాపు అనురా బాపు మరి నీకేందరే నాకా నాకు ఇద్దరు కొడక అవలోలు గంగా గౌరమ్మ పార్వతి గంగమ్మ పార్వతన్న గౌరమ్మ ఒకరే ముగ్గురున్నారా ఇద్దరున్నారా నువ్వు ఇద్దరు వెళ్ళాలని పెట్టేస్తున్నావు నేనా ఎవరెవరికన్నా కొడక నా కొడక నేనా నేను సంవత్సరానికి 12 నెలలు అంటారు 12 నెలల్లో నెలకు పండుగ వస్తుంది పండగ పోయి ఇంటికి పోయి జో పడుకొని ఒక భార్య చదువుకుంటున్నా భగవంత శంకర నారాయణ అయ్య పెండ మరి ఏమిరా కొడక మల్లయ్య మాట ఒకసారి చూసిన శివరాత్రి జాతర 2 సార్లు కుడి దగ్గర 10 సార్లు కారణంగా గుమ్మకి శంకెత్తుకుని అదే చూసినవా కొడక మల్లయ్య 7 ఇళ్ళతో ఎత్తుకుంటే కొడక 2 వేల ఆదుకుంటున్నట్టులేవా నేను మొత్తం మా కొరకు 36 వేసారు పోవడం మా కొరకు 11 వేసారు కడతాను తలవల బియ్యం కలపచ్చి పెట్టుది అయితే నువ్వు ఎట్లా వేసారు కడతావు కొడక నువ్వు వేసారు కట్టి చూస్తే నువ్వు చెప్తాను మరి భగవంతుడు మల్లయ్య మరి ఎట్లా వేసారు కడుతున్నాడు దేవరాజు మల్లయ్య మరి భగవంతుడు మళ్ళీ వేసారు కడుతున్నాడు దేవరాజు మల్లయ్య ఆయన వాడికి ఉద్దేశం మీద ఇళ్ళ రేపు ఎవరన్నా సాపుతుర్రా కొడక ఆగారం వచ్చిర్రు ఆగారం కష్టపడతారు సుమంగారం చేస్తారు సుమారం తెల్లారుతుంది సుమారం తెల్లారిన తర్వాత పట్నం వేసిరు పట్నం వేసి వేసాలు వేసి కథ చెప్పిరు ఈడ కథ చెప్పినాం ఓ అత్తమ్మ కళ్ళకు 500 వెయ్యి అంటాం ఆ అత్తమ్మ ఏం చెప్తుంది పాపం వాళ్ళు వచ్చారు బాగా కష్టపడ్డారు నలుగురు పనులు వచ్చారు బాగా కష్టపడరు అని 500 కాదు 1000 కాదు 1500 అలా కొడుకులు ముగ్గురు మనిషిగా 1500 ఇచ్చారు 1500 ఇస్తారు ఆ 1500 పట్టుకొని పోతాం పోతాం సాయిరక్ష దావలకు పోయే వరకు ఆ 1500 సరిపోతాయా ఓరు గుళ్ళు బాటలు కావాలంటారు ఓరు బీర్లు కావాలంటారు ఓరు కంచలు కావాలంటారు అది ఇది అవుతుందా అలా సుక్క ఫ్రై వేసి కదా తినకుండా ఆడికైనా బిల్లు విషయాలకి ఎన్నైతే 4000 పడుతుంది ఒకరోజు ఎన్నైనా వాళ్ళు ఇచ్చిన 1500 మనం చేసిన 4000 ఎన్ని 500 బిల్లు 500 అయిపోతాయి మళ్ళా మంగళవారం ఏం చేస్తాం ఇంకో ఇంటికి పోతాం నా ఇల్లు పక్కన పోతాం ఆడ వేసేస్తాం జోగు తిరుగుతాం వస్తాం వచ్చినాక అన్న ఇవాళ బాగా కష్టపడ్డాము ఊరంతా తిరిగినా మళ్ళీ ఇవ్వంటాం ఇక రోజు మనకి ఇయ్యరు కానీ మరి ఏమిరా కొడక మళ్ళీ దేశం మీద కొడక మరి చూసిన ఒక్క పిల్లలు అంటున్నావా ఒక్క చేతి ఊపుతావు కొడక ఒక చేతి చెప్తావు దయ ఉన్న తల్లి పాలు చేస్తే దయ ఉన్న తల్లి అయి చెప్తుంది నా కొడక మల్లయ్య ఈ దేశం మీద కొడక ఒక్క పిల్లలు చెప్తారు నా కొడక 7 వారాలు 7 వారాలు సట్టి వచ్చిందంటే 3 నెలల దాకా ఒకళ్ళ బిర్రు కాదురా కొడక 3 నెలలు వెళ్ళిందంటే 3 నెలలు వెళ్ళిందంటే నా కొడక జేబులో రూపాయి ఉండదు 3 నెలల కళ్ళ పైసమ్మ అవుతాయి నా కొడుకు ఒకళ్ళ చేతుల మరి ఒక్క మరి ఇద్దరు చదవన్నాడు మరి నా ఇంకొక వేసాం కడతాను భగవంతు మళ్ళీ 1 కోటి వేసి 36 వేసాలు కట్టి 10
కూత కాడ సముద్ర పోరు పెట్టిపోతే నా పేరు భగవంతుడు వల్లే అనగా